ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణంలో భాగంగా ఈరోజు దక్షుని తపస్సు ఉమాదేవి వరము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ ముత్యోర్ముక్షీయమా అమృతాత్. సూతుడు మునులతో ఇలా అంటున్నాడు: మునులారా, బ్రహ్మ నారద సంవాద రూపంలో నడిచిన తదనంతర వృత్తాన్ని చెబుతున్నాను వినండి. కమల భవుడు దక్షుణ్ణి పిలిచి దుర్గాదేవి వరప్రదానాన్ని చెప్పి, కుమారా, నువ్వు తక్షణము క్షీరసాగర ఉత్తర తీరానికి వెళ్ళి జగదాంబ దర్శన కాంక్షా తత్పరుడై తపస్సు ప్రారంభించు, నీకు మేలవుగాక అని ఆశీర్వదించి ఆజ్ఞాపించాడు. దక్షుడు తండ్రి మాట చొప్పున ఉత్తర తీరానికి వెళ్ళి పవన పర్ణాంబు భక్షుడై ఘోరంగా తపస్సు చేశాడు. జగన్మాత ప్రత్యక్షమై దక్షుని వల్ల అతని మనోగత అభిప్రాయాన్ని గుర్తెరిగి ఇలా ప్రసన్నంగా పలికింది: దక్ష, శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నా నేనే ఆయన దాసిని. నీవు కోరినట్లే నేను నీ కుమార్తెగా ప్రభవిస్తాను. కానీ ఒక్క ఆజ్ఞ. ఏనాడైతే నువ్వు నా యందు ఆదరాన్ని కోల్పోతావో ఆనాడే నేను నా దేహ త్యాగం చేసి స్వస్వరూపంలో ఉంటాను, లేదా మరో దేహాన్ని ధరిస్తాను. ఓ ప్రజాపతి, ప్రతి కల్పంలోనూ ఈ వర ప్రభావం ఉంటుంది. దక్ష ప్రజాపతిని అలా అనుగ్రహించి మహేశ్వరి అంతర్ధానమైంది. లోకమాత తన కూతురుగా జన్మించబోతుందనే ఆనందంతో తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు దక్షుడు నారదుణ్ణి శపించుట. ప్రజాపతి అయిన దక్షుడు ఆపై అనేక విధాలైన మానసిక సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో ఏ విధమైన అభివృద్ధి లేకపోవటాన్ని గమనించి తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు. ఈ ప్రజా సంతతి తమంత తాముగా వృద్ధి పొందే ఉపాయం చెప్పమని కోరాడు. దానికి బ్రహ్మగారు ఇలా అన్నాడు: వత్స, నువ్వు శివుణ్ణి స్మరించు, నీకు శుభం కలుగుతుంది. పంచజన ప్రజాపతికి అసిక్ని అనే అందమైన కూతురుంది. నువ్వు ఆమెను భార్యగా స్వీకరించు. ఆమె ద్వారా మైథున ధర్మంచే ఈ ప్రజా సృష్టిని విస్తరంగా చేయగలవు అని సలహా ఇచ్చాడు. మునులారా, అంతకుముందు సంకల్ప సందర్శన స్పర్శ మాత్రం చేతనే సృష్టి కార్యం నెరవేరేది. దక్షుడు ఆ విధంగానే వీరనుని పంచజనుని కుమార్తెయందు అర్యశ్వులు అని పేరుగల 10,000 మంది కుమారులను కన్నాడు. వారందరూ పితృభక్తి రతులు, వేదమార్గ ప్రవర్తకులు. దక్షుడు వారందరి సంతానాన్ని కనమని చెప్పగానే వారు తపస్సు కోసం పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. అక్కడ దివ్యమైన సింధు నది సాగర సంగమం చేసే చోట నారాయణ సరస్సు అనే గొప్ప తీర్థం ఉంది. ఆ తీర్థ జలాల్లో స్నానం చేయగానే వారి హృదయ మాలిన్యం క్షాళితమై బుద్ధి పరమాంస ధర్మాన్ని పొంది నివృత్తి మార్గంలో పరినిష్ఠితమయ్యింది. వారందరూ సంతానం కోసం తపస్సు చేస్తున్నారని తెలిసి నారదుడు వారిని కలిసిలా అన్నాడు: ఓ దక్షపుత్రులారా, భూమి యొక్క ఆద్యాంతాలను విస్తీర్ణాన్ని తెలుసుకోకుండానే సృష్టి కార్యానికి ఎలా సిద్ధపడ్డారు? శాస్త్రం తండ్రి వంటిది, అది నివృత్తి మార్గాన్నే బోధిస్తుంది. అట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండానే త్రిగుణాలను నమ్ముకొని సృష్టి కార్యానికి ఎలా పూనుకున్నారు? ఈ విధంగా నారదుడు బోధించేసరికి వారందరూ అతనికి ప్రదక్షిణ నమస్కారాదులు ఆచరించి పునరావృత్తి రహితమైన జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయారు. కొంతకాలానికి తన పుత్రులు పౌవృత్తి మార్గంలో లేరని తెలిసి దక్షుడు బాధపడ్డాడు. నివృత్తి రూపమైన జ్ఞాన మార్గం సన్యాసం ఉత్తమమైనదే అయినా తమ సంతానం ఆ మార్గంలోకి వెళ్ళటం తల్లిదండ్రులకు దుఃఖ కారణం అవుతుంది కదా. తండ్రిచే ఓదార్చబడిన వాడై దక్షుడు అసిక్ని యందు తిరిగి శబల అశ్వులను 1000 మంది కుమారులను కన్నాడు. వీరు కూడా నారదోపదేశంచే తమకంటే ముందు పుట్టిన 10,000 మంది అర్యశ్వులు పయనించిన మార్గంలోనే వెళ్ళి మోక్ష ప్రాప్తిని పొందారు. ఆ వార్త విన్న దక్షుడు పుత్రనాశానికి శోకించి మూర్ఛాగతుడై దైవ వశం చేత అక్కడకు వచ్చిన నారదుణ్ణి పరికించి శోకం చేతను రోషం చేతను అదరం కంపింపగా దిక్ దిక్ నింద యౌగాకని పలికి అసహించుకొని ఇలా శపించాడు: ఓ నారదా, నేను నీకేమి అపచారం చేశానని నా పిల్లలకు భిక్షా మార్గాన్ని సన్యాసము చూపించావు. నువ్వు సాధు వేషంలో ఉన్న కపటివి. ఇది సాధు కృత్యం కాదు. వారికి ఇంకా 3 రుణాల నుండి విముక్తి కలగలేదు.
దేవ, పితృ, గురు రుణాల నుండి విముక్తి పొందకుండా తల్లిదండ్రులను విడిచి మోక్షార్థి అయి సన్యసించిన వ్యక్తి పతితుడవుతాడు. పిల్లల బుద్ధిని చెడగొట్టి వారి యశస్సును అపహరించావు. వారు ఇహానికి పరానికి కూడా చెడ్డారు. నువ్వు దయారహితుడవు. దీనికి ఫలంగా నువ్వు కూడా స్థిర నివాసం లేక లోక సంచారివై తిరుగుతావు అని శపించాడు. ఇదంతా శివమాయ. విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ అక్కడికి వచ్చి దక్ష, నారదులిద్దరిని ఓదార్చి వారి మధ్య సఖ్యతను కుదిర్చి నారదుని తీసుకొని తన నిజధామాన్ని చేరుకున్నాడు. తరువాత దక్షుడు తన భార్య యందు 60 మంది కుమార్తెలను కన్నాడు. వారిలో 10 మందిని ధర్మునకు, 13 కశ్యపునకు, 27 మందిని చంద్రునకు, 2 అంగిరసునకు, 2 కృషాశ్వునకు, తక్కిన కన్యలను తార్క్షునకు ఇచ్చి యథావిధిగా వైభవంగా వివాహాలను జరిపించాడు. వారి సంతానంతో ముల్లోకాలు ఆనందంతో నిండాయి. దక్షుడు సంతోషించాడు. దక్షుని కుమార్తెలలో సతీదేవి పెద్ద కుమార్తె అని కొందరు, మధ్యమ అని కొందరు, కనిష్ట అని కొందరు చెబుతారు. కల్పభేదం చేత అవి సత్యములే. మునులారా, సతీదేవి యొక్క జనన వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. ఈ గాథ పరమ పవిత్రమైనది, కలికల్మషరమైనది. స్త్రీలకు సౌభాగ్య సంతాలనిచ్చేది, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలను పెంపొందింపజేసేది. దక్ష ప్రజాపతి భార్యతో కలిసి ఏక మనస్కులై క్షీరనీర న్యాయంగా అన్యోన్యంగా ఉల్లాసభరితులై కాపురం చేసుకుంటూ ఉండగా ఉమాదేవి దయాన్విధి అయి దక్షపత్ని హృదయంలో నిలిచింది. ఆ తరువాత వీరికి గర్భ చిహ్నాలు ప్రకటితమయ్యాయి. ఉమావాస కారణంగా దక్షపత్ని మహామంగళ రూపిణిగా కానవచ్చింది. దక్షుడు సంతోషంతో తన కులానికి, సంపదకు, విద్యకు, ఉదారతకు అనురూపంగా ఆమెకు సీమంతాది సంస్కారాలను జరిపించాడు. వచ్చిన మహర్షులకు మర్యాదలను చేసి వారి మనోరథాలను ఈడేర్చి పరితృప్తులను చేసి ఆశీర్వచనాలను పొందాడు. లోకమాత సతీ రూపంలో ఆవిర్భవోచుందన్న వార్త ఎరిగి విష్ణాది దేవతలు హృష్ట మానసులై ఆ తల్లిని స్తుతించి దక్ష దంపతులను ప్రశంసించారు. 9 మాసాలు నిండగానే లౌకిక కర్మలను జరిపించాడు దక్షుడు. 10వ మాసం నిండగానే ఉమాదేవి తల్లి ముందు ఆవిర్భవించింది. ఆ సమయంలో గ్రహ తారకలు శుభస్థితిలో ఉన్నాయి. ఆకాశం సావకాశంగా ఉంది. దిక్కులు ప్రసన్నంగా ఉండి పరిమళ వాయువులు వీచాయి. దిక్పాలకులు చేమోడ్చారు. దిగ్గజాలు కైమోడ్చాయి. మేఘాలు పూల జల్లులా నీటిని వర్షించాయి. తేజో మండల పరివేష్టిదైన బాలికను చూసి దక్షుడు ఆమె దేవియే అని సంతుష్ట అంతరంగుడై ఇలా స్తుతించాడు. మహేశాని నమస్తుభ్యం జగదంబే సనాతని కృపాంకురు మహాదేవి సత్యే సత్యస్వరూపిణి శివ శాంత మహామాయ యోగ నిద్ర జగన్మయి యా ప్రోచ్యతే వేద వేద విద్భిర్నమామి త్వాం హితావహం యయా దాత జగత్సృష్టౌ నియుక్తసాం పురాకరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం యయా విష్ణుర్జగత్ స్థితై నియుక్తస్తాం సదా కరోత్ తాం త్వాం నమామి పరమాం జగదాత్రీం మహేశ్వరీం. ఓ మహేశ్వరి జగన్మాత, నీవు సనాతనివి, నీకు నమస్కారము. ఓ మహాదేవి, దయాచూపు సత్యము నీవే. వేదవేత్తలు నిన్ను శివ, శాంత, మహామాయ, యోగ నిద్ర, జగస్వరూపిణి అని వర్ణిస్తారు. ఇతములను చేకూర్చి నీకు నమస్కారము. పూర్వము దాతను, సృష్టి కార్యమందు విష్ణువును, జగద్ రక్షణ కార్యమందు వినియోగించిన దాని నువ్వే. నువ్వు పరబ్రహ్మ స్వరూపినివి, జగన్మాతవు. రుద్రుని జగన్నాశనం కొరకు నియోగించింది నీవే. సత్వ రజస్తమో గుణాత్మికవగు నీవు త్రిమూర్తుల రూపంలో సర్వకార్యాలు చేస్తున్నావు. విద్య అవిద్యలు నీ స్వరూపమే. నిన్ను సేవించు వారికి భుక్తి ముక్తులు 2 అరచేతిలో ఉంటాయి. ఏ జగన్మాత, నిన్ను ఎవరైతే భవాని, అంబిక, జగన్మాత, దుర్గా అని స్తుతిస్తారో వారికి సర్వము సిద్ధిస్తుంది. బుద్ధిశాలైన దక్షుడిలా స్తుతించగా అక్కడున్న వారెవరికి వినబడని విధంగా దుర్గాదేవి దక్షిణుతో నన్ను కుమార్తెగా పొందాలని నీ కోరిక సిద్ధించిందని పలికి తిరిగి శిశుభావాన్ని పొంది రోధించింది. ఆ బాలికను చూచి తల్లి అయిన అసిక్నితో పాటు అందరూ ఆనందించారు. దక్షుడు వేదోక్త సంస్కారాలతో పాటు కులాచారాన్ని కూడా అనుష్ఠించాడు.
అక్కడ మహోత్సవము ప్రవర్తిల్లింది. ఆమెకు ఉమ అని నామకరణం చేశాడు దక్షుడు. తరువాత ఆమెకు లోకంలో ఇతర నామాలు కలిగాయి. అమ్మవారి నామాలన్నీ మహామంగళకరాలు, విశేషించి నరులకు దుఃఖ నివారకాలు. వచ్చిన వారందరికీ చేతులెత్తి నమస్కరించి గౌరవంతో సాగనంపాడు దక్షుడు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా దినదిన అభివృద్ధిని పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి విద్యాస్వరూపిణి అయ్యింది. తల్లిదండ్రుల సంతోషానికి అద్దు లేకుండా పోయింది. వెన్నెల వేడికి కూడా కందిపోతుందేమో అనేటంత అల్లారు ముద్దారుగా చూసుకుంటున్నారు. ఉమాదేవి కూడా వయోనురూప జ్ఞానాన్ని పొందుతూ సఖీ జనులతో విహరిస్తూ శివనామాలనే స్మరిస్తూ పలుకుతూ ఆయన గాథలనే వింటూ ఆయన పాటలనే పాడుతూ ఆయన లీలలను నృత్యాభినయనాల్లో ప్రదర్శిస్తూ ఆయన రూపాన్నే బహుభంగుల చిత్రీకరిస్తూ శివుణ్ణే ధ్యానిస్తూ పెరిగి పెద్దదయ్యింది. మునులారా, ఒక రోజున పితామహుడు నారద మహర్షితో కలిసి సతీదేవి దర్శనానికై వెళ్ళాడు. బాలికతో కూడి దక్షుడు వారిద్దరికీ నమస్కరించి ఉచిత ఆశీలు చేసి సత్కరించి సతీదేవిచే కూడా నమస్కరింపజేశాడు. సారభూతమైన ప్రకృతి స్వరూపిణైన ఆమె లోక లీలలను అనుసరించి నమస్కరించింది. అంతా బ్రహ్మగారి ఇలా ఆశీర్వదించాడు. ఓ శుభకరి, సర్వజ్ఞుడవు, జగత్ప్రభు అయిన ఈశ్వరుడు నీకు పతి అయ్యుగాక. ఆంతర్యంలో నిన్ను పత్నిగా పొందగోరిన ఏ ఈశ్వరుడు అన్య శ్రీ వామోయితుడు కాకుండా యోగనిష్ఠలో ఉన్నాడో ఆ శంకరుడు నీకు భర్తయ్యవుగాక. ఇలా ఆశీర్వదించి నారద సహితుడై విధాత తన నిజధామానికి వెళ్ళిపోయాడు. సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశించి పున్నమి చంద్రునిలా ప్రకాశింపజొచ్చింది. ఆమె అవతార రూపిణని ఎరిగిన దక్షుడు ఆమెను శివునికిచ్చి కళ్యాణం జరిపించుట ఎలా అని ఆలోచింపసాగాడు. సతీదేవి కూడా మనస్సులో దానినే వాంఛించి కార్యసాధనకు తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకొని తల్లి అనుమతితో ఇంట్లోనే నందవ్రతాన్ని ప్రారంభించింది. అశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభించి భాద్రపద కృష్ణ చతుర్దశి వరకు 12 మాసాలు శాస్త్రోక్తంగా నియమాలను పాటించి వ్రత పరిసమాప్తిని చేసింది. అన్ని మాసాలలోనూ ఆహార నియమాలను పాటించి ఆయా ఋతువులలో లభించే సస్యాలతో పుష్పాలతో ఫలాలతో వ్రత విధానాన్ని నడిపి మంత్రాన్ని జపిస్తూ శివ ఆరాధన ముగించింది. సతీ వృత్తాంతాన్ని విన్న విధి మాధవులు ఆమెను సందర్శించి అంజలి బంధంతో నమస్కరించి ప్రసన్నులై సకల దేవతా సమూహంతో కూడి శివప్రభువును దర్శించేలా స్తుతించారు. భగవంతుడు, పురుషుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమాత్మ అగు నీకు నమస్కారము. ఈ జగత్తుకు నువ్వు ఆది బీజము, సర్వప్రాణులకు ఆది కారణము, చిద్గణము, ప్రకృత పురుషి వికార రహిత పరబ్రహ్మమగు నీకు నమస్కారము. ఎవడు ఈ జగత్ రూపంలో ఉన్నాడో, ఎవనిచే ఈ జగత్తు ప్రకాశిస్తున్నదో, ఎవని నుండి ఉద్భవించిందో, ఎవనికి సంబంధించి ఉందో, ఎవని యందు లీలమవుతుందో అట్టి పరమాత్మవు నీవే. అట్టి నీకు నమస్కారము. ఇహ పరలోకాలకు అతీతుడు, నిర్వికారుడు, మహాప్రభువు, స్వయంభువు అగు నీకు నమస్కారము. నువ్వు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శిస్తున్నావు. అమోఘమైన దృష్టి కలవాడు, పరమాత్మ, సాక్షి, సర్వాత్మ, అనేక రూపాలను ధరించువాడు, అన్నిటికీ ఆత్మ అయినవాడు, పరబ్రహ్మ, తపస్వైన నీకు శరణము. నీ పరమపదాన్ని దేవతలు, ఋషులు మరియు సిద్ధులు కూడా ఎరుగరు. ఇతర ప్రాణులు నిన్నెలా తెలుసుకోగలరు? నీ స్థానాన్ని చూడగోరిన మానవులు సంఘరహితులై సాధువులవుతున్నారు. నీ చరిత్రయే మాకు మోక్షప్రదము. లోకాలన్నీ నీ నుండే ఉద్భవించిన నీవు వ్రణం ఛిద్రం లేని వాడవు. నీకు దుఃఖాన్నిచ్చే జన్మాది వికారాలు లేవు. కానీ మాయచే దయచే వాటిని స్వీకరిస్తున్నావు. పరమేశ్వరుడు, ఆశ్చర్యకరమైన కర్మలు చేయువాడు, మాటలకు అందనివాడు, పరబ్రహ్మ పరమాత్మకు నీకు నమస్కారము. రూపం లేనివాడు, పెద్ద రూపం కలవాడు, అనంత శక్తిమంతుడు, ముల్లోకములకు ప్రభువు, సర్వసాక్షి, సర్వమును పొంది ఉన్నవాడు, ఆత్మరూపుడుగా ఉండి సర్వమును ప్రకాశింపజేయువాడు, మోక్షస్వరూపుడు, ఆనందగణుడు, జ్ఞానగణుడు, సర్వవ్యాపకుడు, సర్వమునకు ప్రభువు, సర్వకర్మ సన్యాస యోగంచే తేలికగా లభించువాడు, మోక్షమునిచ్చు ప్రభువు, పురుష స్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వము ఇచ్చువాడు, దేహమునందుండే సాక్షి, ఆత్మస్వరూపుడు, మనోవృత్తులన్నింటికీ కారణమైన వాడు, సర్వమునకు అధ్యక్షుడు, సమష్టి బుద్ధి స్వరూపుడు, మూల ప్రకృతి స్వరూపుడగు పరమాత్మకు నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాత వీడియోలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శివుని మహిమ గురించి.